హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో ఓటింగ్ అనాలిసిస్ చూద్దాము. సో టాప్ 5 కాదు, టాప్ 6 అది మొన్నే నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ అబ్బాయిలు ఎంతమంది ఉంటారు, అమ్మాయిలు ఎంతమంది ఉంటారు అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు, ఎవరు వెళ్ళట్లేదు అనేది కూడా మీకు ఈరోజు క్లారిటీ ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, నిన్న అగ్ని పరీక్ష టాస్క్, మహా అగ్ని పరీక్ష టాస్క్లో ఎవరు విన్ అయ్యారు, లాస్ట్ ఎవరి మధ్య జరిగింది అనేది నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ పెట్టేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. సో అందుకని మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వమని చెప్పేది. అట్లీస్ట్ ఫాలో అవ్వకపోయినా కానీ అప్పుడప్పుడు వెళ్ళి స్టోరీస్ అన్న చూస్తూ ఉండండి. అప్డేట్స్ పెడుతూనే ఉంటాను ఏదో ఒకటి. ఓకేనా? ఫాలో అయితే ఇంకొంచెం బెటర్ నాకు కూడా. ఓకే, సో అదనమాట సంగతి. సో డైరెక్ట్గా ఇంకా ల్యాగ్ లేకుండా ఓటింగ్ అనాలిసిస్లోకి వెళ్దాము. నెక్స్ట్ అప్డేట్ కూడా చెప్పేస్తాను. ఓకేనా? ఓటింగ్ అనాలిసిస్లో ఆల్రెడీ మీరు తమ్నైల్ చూస్తుంటే మీకు క్లారిటీ వస్తుంది. టాప్ 6 దాంట్లో 4 పేరు ఆల్రెడీ నేను పెట్టేశాను. ఇంకా ఇద్దరు ఎవరు అనేది క్యూరియాసిటీ ఉంటుంది మీకు కూడా. సో అది కొంచెం అన్న క్లియర్ చేస్తాను అట్లీస్ట్. ఓకే, ఫస్ట్ నేము శ్రీజ దమ్ము. సో డైరెక్ట్గా అమ్మాయి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోతుంది. అమ్మాయి ఆటో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్లో క్రింజ్ అన్నారు, ఇప్పుడు నువ్వే తోపు అంటున్నారు ఆ పిల్లని. నువ్వు లేకపోతే నేను లేనని అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆ అమ్మాయితో. ఇప్పుడు ఎందుకంటే అమ్మాయి టాస్క్ ఎవరు గెలిచారు, శ్రీజానే కదా, మా శ్రీజానే కదా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనమాట. అందుకనే సో ఆ అమ్మాయి కన్ఫర్మ్డ్. అండ్ నెక్స్ట్ సెకండ్ పర్సన్, ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్సన్, పక్కా కామన్ మ్యాన్, మాస్క్ మ్యాన్, తానోస్, గులాబీ గోవింద్, ఏదైనా పిలవండి, ఎలా అయినా పిలవండి, మన హరీష్ బ్రో బిగ్ బాస్ హౌస్లోకి గర్వంగా సగర్వంగా అడుగు పెడుతున్నాడు. అలాంటి కంటెస్టెంట్ తీసుకోకపోతే ఇంకా బిగ్ బాస్ టీం ఎందుకు వేస్ట్ అంతే. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ కానీ ఆ రేంజ్ కంటెంట్ కానీ నేను ఇస్తాను, నన్ను తీసుకోండి అని చెప్పి బల్ల గుద్ది మరీ చెప్పాడు అనమాట అగ్ని పరీక్ష షోలో. అతను మాట్లాడే విధానం అవ్వచ్చు, అతను తోటి కంటెస్టెంట్స్ తోటి అప్రోచ్ అయ్యే విధానం ఏదైనా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బిగ్ బాస్ హౌస్లో కావాల్సిన పారామీటర్స్ అన్ని అతనిలోనే ఉన్నాయి. ఇంకా చాలా దాచని అంటున్నాడు కదా, అతను కూడా కన్ఫర్మ్ కంటెస్టెంట్. మూడో ప్లేస్ అని చెప్పను కానీ మూడో పర్సన్ సో మర్యాద మనీష్. సో తిను కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. ఫస్ట్ 3-4 రోజులు మేబీ అతనికి ఏమన్నా బ్యాడ్ జరిగి ఉండొచ్చు, లక్ కలిసి రాకపోయి ఉండొచ్చు. బట్ అతను చాలా ఓపిక్గా నిదానంగా వెయిట్ చేసి నిన్న కూడా అదే చెప్పాడు, కొట్టాడు దెబ్బ. సో ఏదైతే అభిజిత్ తోటి ఫస్ట్ లో తోపు అనిపించుకున్న వ్యక్తి ఈ అగ్ని పరీక్ష షో స్టార్ట్ అయిన తర్వాత 15 మంది తోటి కంప్లీట్ గా టీమ్ అవ్వచ్చు, కంటెస్టెంట్స్ అవ్వచ్చు, జ్యూరీ అవ్వచ్చు, యాంకర్ అవ్వచ్చు, కంటిన్యూస్ గా టాంట్ చేస్తూనే ఉన్నారు అతన్ని. సో అతను అంటే నువ్వు పెద్ద తోపు అనుకున్నావు, నువ్వేం లేదా, నీ దగ్గర విషయం లేదా, అది ఇది అని మాట్లాడుతూనే ఉన్నారు. సో అయినా కూడా అవన్నీ తీసుకొని తన టైం వచ్చిన దాకా వెయిట్ చేసి నిన్న కొట్టాడు, మొన్న కొట్టాడు, ఈరోజు కొట్టడానికి ఒక 2 నిమిషాలు మీకు అప్డేట్ ఇచ్చేస్తా. ఓకే, మర్యాద మనిషి కూడా కన్ఫర్మ్ కంటెస్టెంట్. అండ్ నెక్స్ట్ 4వ ప్లేస్ అని చెప్పను కానీ 4వ పర్సన్ ప్రియా శెట్టి. సో తిను కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. మీరు తమిళలో చూసిన పేర్లు ఇవి ఇప్పటివరకు చెప్పేది. సో తిను కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్సే. ఎందుకంటే తిను గేమ్ అవ్వచ్చు, తిను మాట్లాడే విధానం అవ్వచ్చు, సో ఎవ్రీథింగ్. సో అక్కడ ఉన్న వాళ్ళలో తిను వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే, శ్రీజ కాకుండా మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే తిను వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్. సో కాబట్టి తిను కూడా బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుంటారు. ఆల్రెడీ వెళ్ళిపోయింది, వాళ్ళు కూడా సర్దేసుకుంటుందని టాక్ వచ్చింది నాకు. ఓకే, నెక్స్ట్ ఇంకా లాస్ట్ 2 ప్లేస్లు ఉన్నాయి కదా, ఈ 2 ప్లేస్లోనే మీకు కన్ఫ్యూషన్ ఉంటుంది. ఎవరికైనా ఇదే 2 ప్లేస్లో కన్ఫ్యూషన్ ఉంటుంది. 5 అనుకున్నప్పుడు ఏంటంటే ఒకే ఒక ప్లేస్ ఉంది. ఆ ఒక్క ప్లేస్లో మోస్ట్లీ మీరు అనుకుంటున్న పర్సన్, నేను అనుకుంటున్న పర్సన్, అందరూ అనుకుంటున్న పర్సన్ అతనే తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే 2 ప్లేస్లు ఉన్నాయి. టాప్ 6 అంటున్నారు, అది టాప్ 7 కూడా అవ్వచ్చేమో. బట్ ఇప్పటి వరకు అయితే టాప్ 6. సో ఇక్కడ టాప్ 6కి వచ్చేసరికి ఆల్రెడీ 2 అమ్మాయిల పేర్లు చెప్పాను. ఇంక 2 ప్లేస్లు ఉన్నాయి. 2 ప్లేస్లో ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని తీసుకునే పని అయితే సో దివ్య నిఖిత కన్ఫర్మ్ ఉంటుంది. ఇంకొక ప్లేస్లో పరాల పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్ ఉంటాడు. ఓకేనా? ఇంతవరకు ఫస్ట్ ఒక క్లారిటీ లేదు. 2 అమ్మాయిలు 4 అబ్బాయిలు తీసుకోవాలనుకుంటున్నారు అంటే సో 4 అబ్బాయిలు ఎందుకు తీసుకుంటారు అని చాలా మంది అడిగారు. సో వాళ్ళకి సమాధానం ఏంటంటే, నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే అమ్మాయిల లిస్ట్ చాలా పెద్దది ఉంది, సెలబ్రిటీస్ లిస్ట్. అదే అబ్బాయిల దగ్గరికి వచ్చేసరికి భరణి గారు అండ్ సుమన్ శెట్టి గారు అండ్ రాము రాథోడ్ అంట. సో తను ఒక సింగర్, ఫోక్ సింగర్, తను పేరు వినిపిస్తుంది. ఆ తర్వాత 4వ పేరు ఎవరి పేరు చెప్పారబ్బా, ఇమాన్యుయల్. సో ఈ 4 పేర్లే వినిపిస్తున్నాయి అబ్బాయిల పేర్లు. ఇంకా మంచి అబ్బాయిలు, లైక్ ఫ్యాన్ బేస్ ఉన్న అబ్బాయిలు ఇంకా ఎవరు లేరనమాట. సో సినిమా ఇండస్ట్రీలో రాజ్ తరుణ్, ఆ కేటగిరీలో రాజ్ తరుణ్ కేటగిరీలో ఉన్న హీరోస్ కూడా ట్రై చేస్తున్నారు. సీరియల్లో కూడా అలాంటి హీరోస్, ముఖేష్ గౌడ అని అంట. సో తనని కూడా ట్రై చేస్తున్నారు. బట్ అది వర్కౌట్ అవ్వట్లేదు. సో మేబీ అంత వర్క్ అవ్వకపోతే, అంత మంచి కంటెస్టెంట్స్ దొరకపోతే సో డైరెక్ట్గా 2 అబ్బాయిలని తీసుకుంటారు. ఆ 2 అబ్బాయిలు వచ్చేసరికి పడాల పవన్ కళ్యాణ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో అన్ఫార్చునేట్లీ అది చాలా మంది షాకింగ్ అనుకొని ఉంటారు. బట్ యాజ్ ఆఫ్ నౌ తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి నాగా అని అంటున్నారు. మేబీ తారుమారు కూడా అవ్వచ్చు స్టేజ్ మీదకి వెళ్తే. బట్ ఇప్పటి వరకు అయితే మాత్రం ఈ 4 ప్లస్ తమిళలో చూపించిన 4 ప్లస్ పవన్ కళ్యాణ్, నాగా, ఈ 6 కన్ఫర్మ్ అని అంటున్నారు. ఎందుకంటే నాగా పర్ఫార్మెన్స్ బాగుంది, నాగా ఎంటర్టైన్ చేస్తాడు అంటున్నారు. అండ్ నాగా
టాస్క్ ఆడే అప్రోచబిలిటీ కూడా వేరే లాగుంది. అండ్ అభిజిత్ కూడా తనకి మంచి మార్కులు ఇచ్చాడు. త్రూ జడ్జెస్ ద్వారా ఇతను సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. త్రూ జడ్జెస్ ద్వారా ప్రియా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. త్రూ జడ్జెస్ ద్వారా మాస్క్ మ్యాన్ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. త్రూ జడ్జెస్ ద్వారా మనీష్ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. త్రూ ఓటింగ్ ద్వారా శ్రీజ, పవన్ కళ్యాణ్ సెలెక్ట్ అయ్యేది అనుకున్నారు. అండ్ మోర్ ఓవర్ నిన్న ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే శ్రీముఖి చాలా క్లియర్ గా చెప్పింది, మీకు పడే ఓట్లని క్యాలిక్యులేట్ చేస్తూ జడ్జెస్ ఇన్పుట్స్ ని కూడా తీసుకొని మేము కొంతమందిని లోపలికి పంపించడం జరుగుతుంది అన్నారు. అంటే డైరెక్ట్ గా ఓన్లీ ఓట్స్ అనేది పారామీటర్ కాదు, సో పర్ఫార్మెన్స్ అనేది కూడా పారామీటర్ కిందకు వచ్చింది అనమాట. ఆ రెండింటి కాంబినేషన్ లో కంటెస్టెంట్స్ ని తీసుకుంటున్నారు. సో ఎందుకంటే లోపలికి వెళ్ళక సస్టైన్ అవ్వాలి కదా, సెలబ్రిటీస్ వచ్చినప్పుడు వాళ్ళ తాకిడిని తట్టుకోవాలి కాబట్టి ఓటింగ్ కూడా చెక్ చేసుకుంటారు. సో అలాంటప్పుడు రెండింటి కాంబినేషన్ లో తీసుకుని ఈ ఆరుగురు వస్తారు. మేబీ షకీబ్ కి ఛాన్స్ ఉందా అంటే, సో లాస్ట్ మూమెంట్ లో గుర్రం ఎగరావచ్చు, షకీబ్ లోపలికి వెళ్ళను వచ్చు, ఏదైనా జరగవచ్చు అనమాట. బట్ డెమాన్ పవన్ కి ఛాన్స్ ఉందంటే, సో డెమాన్ పవన్ గుర్రం ఎగరదు, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళలేడు అని యాజ్ ఆఫ్ నౌ మనకున్న అప్డేట్. సో డెమాన్ పవన్ కి ఆ ఛాన్స్ లేదనే తెలుస్తుంది, వినిపిస్తుంది. ఎందుకంటే తన క్లారిటీ ఆఫ్ థాట్ అవ్వచ్చు, సో అది కొంచెం చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నాడు. మేబీ ఇంకొక 2 సీజన్ల తర్వాత అతనే వెళ్ళొచ్చు, ఇప్పుడైతే కరెక్ట్ కాదనేమో అనిపిస్తుంది నాకైతే, అతని మైండ్ సెట్ ని బట్టి మొత్తం నాకు అనిపిస్తుంది. అండ్ నిన్న జరిగిన మహా అగ్ని పరీక్ష టాస్క్ ఎవరు విన్ అయ్యారు అనేది కదా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందే కామెంట్ చేసేసేయండి, లేదు అంటే నేను చెప్తాను. సో లాస్ట్ టాస్క్ శ్రీజ వర్సెస్ మర్యాద మనీష్ పడింది. సో ఆల్మోస్ట్ అందరు శ్రీజానే గెలుస్తుంది అని అనుకుంటారు ఇప్పటికీ ఈ సెకండ్ వరకు. కాకపోతే మర్యాద మనీష్ గెలుస్తాడు. అదొక మ్యాగ్నెట్ టాస్క్, ఒక స్క్వేర్ షేప్ ఆ రెక్టాంగిల్ షేప్ లో ఉంటాయి. మనం మ్యాగ్నెట్స్ పెడుతూ ఉండాలి, మన చేతిలో ఉన్న మ్యాగ్నెట్స్ అయిపోయే వరకైనా ఉండాలి, లేకపోతే అక్కడ మ్యాగ్నెట్స్ పెట్టినప్పుడు అతుక్కోకుండా అయినా ఉండాలి, ఏదో ఒకటి జరగాలి. సో ఆ టాస్క్ అనమాట. అది కొంచెం బుద్ధి వాడేది, కొంచెం చిన్నపాటి క్యాలిక్యులేషన్ అన్న ఉంటుంది. లైక్ నిన్న త్రో చేసేటప్పుడు డెమాన్ పవన్ మర్యాద మనీష్కి ఏదైతే చిన్నపాటి క్యాలిక్యులేషన్ ఉంటుందో దాంట్లో వేయడానికి, సో ఇది కూడా ఒక చిన్నపాటి క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో దాంట్లో మర్యాద మనీష్ గెలుస్తాడు అనమాట. సో ఇది అప్డేట్. సో మర్యాద మనీష్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే లైక్ చేయండి, శ్రీజా ఫ్యాన్స్ అవ్వచ్చు, మాస్క్ మ్యాన్ ఫ్యాన్స్ అవ్వచ్చు, షకీబ్ ఫ్యాన్స్ కూడా లైక్ చేయొచ్చు, ఎందుకంటే గుర్రం ఎగరవచ్చు కూడా అదనమాట. ఎందుకంటే బేస్డ్ ఆన్ ఓటింగే అండ్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాట్లాడుతుంది. అండ్ షకీబ్ కి చాలా బాగా ఓటింగ్ పడుతుంది, డెమాన్ పవన్ కి ఓటింగ్ పడుతుంది, పవన్ కళ్యాణ్ కి ఓటింగ్ పడుతుంది, శ్రీజాకి ఓటింగ్ పడుతుంది, నలుగురికి ఓటింగ్ పడుతుంది, ఇంకెవరికి ఓటింగ్ పడట్లేదు. అయినా పర్ఫార్మెన్స్ మీద వీళ్ళు వెళ్తున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ అనుష, రత్నం, కలికి. సో వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంకో అమ్మాయి పేరేంటి, దాలియా. సో అదనమాట సంగతి. ఓకే, ఇదనమాట కంప్లీట్ అప్డేట్స్. సో లాస్ట్ వరకు ఎవరైనా చూసుంటే ఓపిక్గా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం మోటివేషన్ ఇచ్చారనుకోండి, దొల్లో కొట్టేస్తాం, మా వాళ్ళు కూడా కాదు, నా యాది ఈసారి మోగిపోద్ది అనమాట. ఓకే, జై హింద్.